పునాది జీవితం అంటే రక్షణ జీవితం కదా. పైన అంటే సాక్ష్య జీవితం. ఎక్కడ సాక్ష్యం? సంఘంలో కదా. నెక్స్ట్ తర్వాత లోపల. వెరీ గుడ్. జాన్ బాబు చక్కగా రాసుకుంటాడు. లోపల కట్టబడాలా. లోపల అంటే ఏం జీవితం అమ్మా? పవిత్రమైన జీవితంలో కూడా కట్టబడాలా. ఆ తర్వాత బయట కట్టబడాలా. బయట అంటే లోకంలో సువార్తలో. సమాజంలో. కరెక్ట్ నాన్న. అదే వరల్డ్, అవుట్ సైడ్ ద వరల్డ్. ఓకే. నంబర్ 4 కట్టడాలు, 4 కట్టడాలు భక్తుడైన పౌలు చెప్పాడు అనే సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈరోజు ఉదయకాల సమయంలో మూడు మాటలు, 3 మొక్కలు, 3 మాటలు. ఏమేం మాటలు? పౌలు ఆ 3 మాటల్ని, ఆ 3 మొక్కల్ని అనేకమైన పత్రికల్లో చెప్తాడు, అనేకమైన సందర్భాల్లో జ్ఞాపకం చేస్తాడు. ఆ 3 మాటలు ప్రతి సంఘాన్ని ప్రస్తావించేటప్పుడు వాళ్ళ గురించి చెప్తాడు. ఆ 3 మాటలు ఏంటో మనం చూద్దాం. చూడండి, కొలస్సై పత్రిక 1వ అధ్యాయం 3-4 వచనాలు మనం చదువుదామా? కొలస్సై పత్రిక 1వ అధ్యాయం 3-4 వచనాలు. పరలోకమందు మీ కొరకు ఉంచబడిన నిరీక్షణను బట్టి క్రీస్తు యేసునందు మీకు కలిగి ఉన్న విశ్వాసమును గూర్చియు పరిశుద్ధులందరి మీద మీకున్న ప్రేమను గూర్చియు మేము విని ఎల్లప్పుడూ మీ నిమిత్తము ప్రార్థన చేయుచు మన ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. ప్రకాష్ ఎక్కడున్నాడు? లోపల రమ్మనండి వీలైతే. చదువుతున్నాడు కదా వాక్యం. దా ఎక్కడ కూర్చో. బాగా వినేవాళ్ళు వింటా ఉంటే చెప్పడం కూడా బాగుంటుంది మాకు. రైట్. ఏంటిదంటమ్మా? నిరీక్షణ, తర్వాత విశ్వాసము, తర్వాత ప్రేమ. వీటిని 3 కలిసి ఉండే పదాలుగా మనం చూడవచ్చు. ఎప్పుడు చెప్పినా కానీ పౌలు ఈ మాటల్ని ఎప్పుడు చెప్పినా కానీ ఈ 3 మాటలు, ఈ 3 సంగతులు ఎలా ఉంటాయి అన్నమాట? కలిసే ఉంటాయి. బైబిల్ గ్రంథంలో అలాగా కొన్ని పదాలని మనం చూస్తాం, బైబిల్ గ్రంథంలోనే కాదు, మనం మాట్లాడుకునేటప్పుడు కూడా జంట పదాలు. ఆ పదాలు 2 కలిపే వాడతాం. అలాంటి పదాలు ఏమైనా ఉంటే చెప్పండి. శాంతి, సమాధానం. వండర్ఫుల్, వెరీ గుడ్. ఎప్పుడు చెప్పినా కానీ ఆ పదాలు ఎలా ఉంటాయి? శాంతి, సమాధానం. ఇంకా భయము, భక్తి. ఎక్సలెంట్, బాగా చెప్పారు. గుడ్. ఇంకా మంచి చెడులు. కరెక్ట్. అది బైబిల్ భాషలో. ఇంకా మీకు గుర్తున్నాయి చెప్పండి. అదే మీరు చెప్పారా? గుడ్. అదే అన్నా. నీతి, న్యాయం. జంట పదాలు. గున్ని చెప్పింది వెరీ ఇంపార్టెంట్. ఏంటిది? కృపా, సత్యం. ఎప్పుడు చెప్పినా ఈ 2 పదాలు ఒకదాని పక్కన ఒకటి ఉంటాయన్నమాట. కృపా, సత్యం. ఇంకా పౌలు ఏ పత్రిక రాసినా స్టార్టింగ్లో, ఎండింగ్లో ఒక పదం వాడతాడు. మీకు కృపా సమాధానములు, గ్రేస్ అండ్ పీస్. అది మన తెలుగులో సమాధానం అంటే దాని పూర్తి భావం మనకు తగలదు. అది సమాధానం అంటే మనమేమనుకుంటామంటే గొడవ అయితే ఒకళ్ళు కలుసుకోవటం అనుకుంటాం. సమాధానం అంటే తెలుగు భాషలో ఆ పదం ఏంటంటే శాంతి. ఎలాంటి శాంతి? అమ్మా? లోపల హ్యాపీగా, పీస్ఫుల్గా, ఏ చీకు చింత లేకుండా, భయం లేకుండా, ఎగ్జామ్ అంటే భయం లేకుండా, డబ్బులు లేవంటే భయం లేకుండా, కుటుంబంలో ఏం సమస్య వచ్చినా పీస్ఫుల్గా ఉంటామే, దాన్ని ఏమంటారు? పౌలు ఆ మాట చెప్పాడు. మనం అనుకుంటాం సమాధానంగా ఉండండి. అది కాదు భావం. సమాధానం అంటే ఏంటంటే అసలేం తక్కువ లేకుండా, పరిస్థితి మన చుట్టూ అల్లకొల్లలంగా ఉన్న హాయిగా ఉండటం అన్నమాట. ఓకే. కృపా సమాధానములు మీకు తోడుగా ఉండునుగాక. అది పౌలు చెప్పే గ్రీటింగ్ అన్నమాట. మీరు చెప్పినవన్నీ అద్భుతంగా ఉన్నాయి. ఏమేం చెప్పారు? భయము, భక్తి, నీతి, న్యాయం, ఆ తర్వాత కృపా, సత్యం, కృపా, సమాధానం, ఇంకా క్షేమం, అభివృద్ధి. క్షేమాభివృద్ధి కలుగునుగాక మనం చెప్తాం కదా. అయ్యా క్షేమాభివృద్ధి బైబిల్లో వాడబడిన పదాలు నేను చెప్తున్నాను అనమాట. క్షేమం ప్లస్ అభివృద్ధి, క్షేమాభివృద్ధి కలుగునుగా. ఇలాగ కొన్ని పదాలు కనిపిస్తూ ఉంటాయి. ఈ ఉదయకాల సమయంలో 3 పదాలు కలిసి ఉంటాయి. 3 పదాలు ఎక్కడ చెప్పినా కలిసి ఉంటాయంటే పక్కపక్కనే ఉంటాయని కాదు.
వాటిని వాడేటప్పుడు ఈ 3 పదాలని కలిపే వాడతాం. ఏంటి ఆ 3 పదాలు? ఇక్కడ రాశాం కదా, ఏంటి అంటమ్మా? విశ్వాసము, ప్రేమ. ఎక్కువగా వాడాడు పౌలు. ఈ 3 పదాలని భక్తుడైన పౌలు విశ్వాసులకి రాసేటప్పుడు విశ్వాసము, ప్రేమ, నిరీక్షణ, ఈ 3. ఇంకొక మాట చెప్పమంటారా? ఏమంటాం? ముడి అంటాం కదా. ఏ ముడన్నా? ముడి, పేట ముడి. ఇంకా అది అసలు ఆ మాట చెప్తారని నేను అనుకుంటున్నా. ఏ ముడి? 3 ముడులు, 3 పేటల తాడు ఉంటుందే. 2 వేస్తే దాన్ని ముడి అనరు, 3 వేస్తే ఏమంటారు? ఆ ముడిలోనే 3 ఉందన్నమాట. అంటే 3 విషయాలతో జత కూర్చబడిన దాన్ని ఏమంటారమ్మా? ముడి. 3 ముళ్ళు అది కాదు. అంటే దానికి అంత శక్తి ఉంది. ఒక పేట తాడు, రెండో పేట తాడు, ఆ 3 కలిపితే దానికి ఉండే శక్తి వేరు. 2 ఉంటే కూడా తెగొచ్చు. 3టితో పెనవేయబడిన తాడు చాలా గట్టిగా ఉంటుంది అన్నమాట. విశ్వాస జీవితంలో 3 ముళ్ళులాగా, 3 తాళ్ళు కలిపినట్టుగా బలమైనటువంటి రోప్ లాగా విశ్వాస జీవితంలో ప్రతి విశ్వాసి జీవితంలో ఉండవలసినటువంటి 3 అంశాలు ఏంటి అంటే అవి విశ్వాసము, ప్రేమ, నిరీక్షణ. ఈ 3 ఎప్పుడు కలిసే ఉంటాయి. ఎప్పుడు వీటి గురించి మాట్లాడినా ఈ 3 ఒకటి ముందు వెనక, ఒకటి వెనక ముందు, ఒకటి అక్కడ ఇక్కడ, మొత్తానికి ఈ 3 ఒకటే సందర్భంలో మనకి కనిపించినట్టుగా వాక్య లేఖన భాగాల్లో మనం చూడగలం. ఇవి ఏ ఏ గ్రంథాలలో, ఏ ఏ పత్రికలలో, ఏ ఏ స్థలాలలో పౌలు భక్తుడు వాడాడో కొంచెం సేపటి తర్వాత నేను చెప్తాను. కానీ వీటి యొక్క పరమార్థం ఏంటో, వీటి భావం ఏంటో మనం బ్రీఫ్గా అర్థం చేసుకోవటానికి నేను చెప్తా ఉంటే మీ ఏకాగ్రత అటు ఇటు పోయిద్దని ఈరోజు ఉదయాన్నే బోర్డు మీద రాసి మీరు ఇది చూస్తూ ఉంటే నేను చెప్పిన వెంటనే మీరు రిపీట్ చేసి చెప్పడానికి తేలిగ్గా ఉంటుందని మీకోసం బోర్డు తెచ్చా. ఓకే, మంచిది. విశ్వాసాన్ని గురించి, ప్రేమను గురించి, నిరీక్షణను గురించి. ఓకే, విశ్వాసము, ప్రేమ, నిరీక్షణ, ఈ 3 పదాలు కొలస్సై పత్రికలో భక్తుడైన పౌలు వాడాడు. మిగిలిన పత్రికల్లో కూడా ఎక్కడ వాడాడో నేను వెంటనే చెప్తా. ఇది అయిపోయిన తర్వాత చెప్తా, సమయం ఉంటే. లేదంటే నెక్స్ట్ వీక్ చెప్తా. ఈరోజు మనం ఇందులో ఏమి నేర్చుకోవాలా? టైం. ఈ విశ్వాసము, ప్రేమ, నిరీక్షణ అనే ఈ 3 అంశాలు ఏ ఏ కాలాలకు సంబంధించినవి? టైం పీరియడ్. ఏ ఏ సమయాలకు సంబంధించినవి అంటే విశ్వాసం అనేది ఒక విశ్వాసి జీవితంలో ఎప్పుడుందన్నా అంటే గుడ్ మా వెరీ గుడ్. సునీత కొత్తగా వచ్చిన కరెక్ట్గా అన్ని టకా చెప్తున్నారు మన బెరక. గుడ్. చూడండి, ప్రభువుతో మన జీవితం ఎప్పుడు ఆరంభమైంది బాబు? ఎప్పుడు ఆరంభమైందమ్మా? క్రైస్తవ కుటుంబంలో పుట్టినప్పుడు కాదు. చాలామంది అలా అనుకుంటున్నారు. ఎప్పుడంట? రక్షించబడినప్పుడు. రక్షించబడటం అంటే మన మనసులో ప్రభువు మీద నమ్మికను ఉంచిన సమయం. అప్పటిదాకా బోల్డ్ అనే విషయాల్ని నమ్మాం, అప్పటిదాకా చాలా విషయాల్ని విశ్వసించాం. క్రైస్తవ కుటుంబంలో పుట్టినోళ్ళ సంగతి కూడా చెప్తున్నా నేను. అంటే నామకార్థంగా పుట్టితే మనం దేవుని పిల్లలం అవ్వం. యేసయ్యతో మన ఆరంభం ఎప్పుడు జరుగుతుందంటే మనసులో స్థిరంగా, దృఢంగా పాపాలు ఒప్పుకోవటం, మారు మనసు పొందటం. ఈ 2 కూడా జంట పదాలన్నా. ఏ 2 పదాలమ్మా? మారు మనసు పొందటం, పాపక్షమాపణ పొందటం. చూస్తారా ఆ 2 జంట పదాలు కాదు? అపోస్తుల కార్యాల గ్రంథం చూడండి. అపోస్తుల కార్యాల గ్రంథం 2వ అధ్యాయం. అపోస్తుల కార్యాల గ్రంథం 2వ అధ్యాయం 38 చదువుదామా? 2:38 అన్నా, ఎవరైనా చదువుతారా? పేతురు భక్తుడు ఏం చేయాలంట బాబు? మారు మనసు పొందాలా? మారు మనసుతో పాటుగా ఏం పదం ఉంది? పాపక్షమాపణ.
నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున, ఇక్కడ మారు మనసు, దాని పక్కనే ఉంది పాపక్షమాపణ. ఇంకొక పదంగా ఇంకొక సందర్భంలో కూడా చూద్దాం. 5వ అధ్యాయం చూడండి, 5వ అధ్యాయం 31వ వచనం కూడా చదువుదామా. 5:31. ఇశ్రాయేలీలకు మారు మనసును చేశాడు. థ్యాంక్ యూ బాబు. ఏంటమ్మా ఈ రెండు పదాలు? ఒకటి మారు మనసు, పక్కన ఒకటి కాదు, మనసు మార్చుకున్నాను సార్ అంతటితో ఆగితే కుదరదు. పాపాలు కూడా క్షమించబడాలా, ఒప్పుకోవాలా ప్రభు దగ్గర. నేను పాపాలు ఒప్పుకున్నానండి, ఎప్పుడూ ప్రభు ముందు క్షమాపణ కోరుకుంటూనే ఉంటాను, నా తప్పులు క్షమించమని అడుగుతాను, కానీ మార్పు లేదు. మీకు అర్థమవుతుందన్నమాట. చేంజ్ వితౌట్ ఫర్గివ్నెస్, ఫర్గివ్నెస్ వితౌట్ చేంజ్ ఈజ్ నాట్ సాల్వేషన్. మార్పు లేని క్షమాపణ, క్షమాపణ లేని మార్పు. చాలామంది తాగుడు ఒక 40 రోజులు ఇప్పుడు మీకు జరుగుతున్నాయి కదమ్మా, చేస్తున్నారా మరి ఉపవాసాలు? అక్కర్లేదు మనకి. ఆ 40 రోజులు ఉపవాసంలో ఏమేమి మానేస్తారు? తాగుడు మానేశారు, గుట్కాలు మానేశారు, అన్నీ మానేశారు. మళ్ళీ 40 రోజుల తర్వాత ఈ 40 రోజులు ప్రభువా మమ్మల్ని క్షమించు 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 అంటారు. మార్పు లేని క్షమాపణ, క్షమాపణ లేని మార్పు. కొంతమంది ఈ తాగుడు ఇవన్నీ మానేస్తారు, ప్రభువు ఇచ్చినటువంటి సిలువ క్షమాపణను పొందుకోలేరు. కాబట్టి ఈ రెండు అనుభవాలు విశ్వాస జీవితంలో, క్షమాపణ, మారు మనసు, మారు మనసు, క్షమాపణ, ఈ రెండు ఎప్పుడు మొదలవుతాయంటే ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు వారి మీద మన హృదయాన్ని విశ్వాసంతో పెట్టినప్పుడు. వినండి జాగ్రత్తగా. ఇదిగో ఇది మన జీవితంలో ఆరంభంలో జరిగే అనుభవం. ద బిగినింగ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ఎ బిలీవర్ ఈజ్ బై ఫెయిత్, త్రూ గ్రేస్. విశ్వాసము ద్వారా, కృప ద్వారా మీరు రక్షించబడ్డారు. కాబట్టి ఈ విశ్వాసం అనేది పాస్ట్ ఎక్స్పీరియన్స్. పాస్ట్ ఎక్స్పీరియన్స్ అంటే ఏంటమ్మా? మనకి ముందు జరిగిన అనుభవం. కానీ ప్రేమ ఉందే, ప్రేమ ఎప్పుడంట? ప్రజెంట్ ఎక్స్పీరియన్స్. ఈరోజు కూడా ఉండాలి ప్రేమ. ప్రభువుని విశ్వసించిన విశ్వాసులు వాళ్ళ జీవితంలో ప్రేమలో కొనసాగుతూ ఉంటారు. అంటే దీన్ని ప్రజెంట్ ఎక్స్పీరియన్స్ అంటారు, అంటే ఈరోజు అనుభవం. ఆ తర్వాత నిరీక్షణ అంటే అది ఎప్పుడు అనుభవం? ఫ్యూచర్ ఎక్స్పీరియన్స్. ఒకరోజు జరిగిద్ది. ఏం జరిగిద్ది ఒకరోజు? ఈ దుఃఖాలు, ఈ బాధలు, ఈ కన్నీళ్ళు, ఈ కష్టాలు, ఇవన్నీ ఏమైపోతాయి ఒకరోజు? ఏమవుతాయి నాన్న? పోతాయి. ఎప్పుడు పోతాయి? మా పాపకి నెక్స్ట్ ఇయర్ దేవుని చిత్తం అయితే 10th క్లాస్ అయిపోయి ఇంటర్మీడియట్కి వెళ్ళిద్ది. మేమందరం అనుకుంటున్నాం ఎక్కడ జాయిన్ చేయాలా. అవన్నీ మీరు ఆలోచించబాకండి, ప్రభు తొందరగా రావాలని ప్రార్థన చేయండి అంటుంది. ఎవరి కోసం అంట? ప్రభు తొందరగా రావాలని ప్రార్థన చేయండి అంటుంది. ఎందుకు? ఇంటర్మీడియట్ జాయిన్ అవ్వకుండా, ఆ కష్టాలు పడకుండా ఉండటం కోసం ఏం చేయాలంట? యేసయ్య తొందరగా వస్తే బాగుండు. ఏంటిది అది? ఏంటిదమ్మా అది? నిరీక్షణ. ఒకరోజు వచ్చిద్ది, ఇంటర్మీడియట్ చదవక్కర్లా, డిగ్రీ చదవక్కర్లా, కష్టాలు పడక్కర్లా, శ్రమ పడక్కర్లా, ఇబ్బందులు పడక్కర్లా, అనారోగ్యాలు, దుఃఖాలు, వృద్ధాప్యం, కన్నీళ్ళు, ముళ్ళు మొత్తం పోతాయి. ఎప్పుడది? ఎప్పుడు? ఒక రోజు ఉంది. తెలుసా మీకు? అసలు ప్రభువుని వెంబడించేది ఎందుకు మనం అన్నా? ఎందుకమ్మా వెంబడించేది ప్రభువుని? చాలామంది ఆంటీ ఆ రోజు కోసం. వండర్ఫుల్ వర్డ్, చాలా సంతోషం. ఏ రోజు కోసం? ఒక రోజు వస్తుంది, మనం ఒకవేళ చనిపోతే ప్రభువు ఒకవేళ మన దగ్గరికి ఆయన మనల్ని తీసుకోవటానికి వస్తే, ఆ రోజున ఇదిగో ఈ లోక సంబంధమైన అన్నిటి నుంచి విముక్తులమైపోయి నిరంతరం నిరంతరం నిరంతరం, టైం ఉండదు పరలోకంలో. ఏముండదు నాన్న? వాల్ క్లాక్ ఉండదు, వాచ్ ఉండదు. విల్ బీ ఇన్ ద పీస్ అండ్ బ్లెస్ విత్ గాడ్. దేవునితో కలిసి
ఆనందభరితమైన ఆ రోజు కోసం ప్రభువుని నమ్ముకున్నాం. అంతేనా? లేకపోతే ఇల్లు కట్టుకోవాలా, ఆరోగ్యం రావాలా, డబ్బులు రావాలా, మేలు జరగాల, అభివృద్ధి జరగాల, బిజినెస్ బాగా జరగాలని ప్రభువుని నమ్ముకున్నారా? ఒకవేళ అట్లా నమ్ముకుంటే అది నిజమైన రక్షణ కాదు. కాబట్టి నిరీక్షణ అనేది విశ్వాస జీవితంలో భవిష్యత్తుకు సంబంధించింది. విశ్వాసం అనేది పాస్ట్ ఎక్స్పీరియన్స్, అంటే జరిగిపోయిన అనుభవం. ప్రేమ అనేది ప్రస్తుతపు అనుభవం. నిరీక్షణ అనేది భవిష్యత్ అనుభవం. నేనన్నా భవిష్యత్ అనుభవం. మా పిల్లలు పెద్దవాళ్ళ అని మీరు ఎలా కోరుకుంటున్నారు? అయితే మన ప్రభు పరలోకంలో మన జీవితాల్ని స్థిరం చేస్తాడు. లోకంలో ఎన్ని శ్రమలు ఉన్నా, లోకంలో ఎంత తొందర ఉన్నా ఒక రోజు రాబోతుంది ఆ నిరీక్షణ గలవారై అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, మోషేకి ప్రజెంట్ సిట్యువేషన్లో, ప్రస్తుతపు అనుభవంలో ఏముందో తెలుసా? ఏముందంట? సింహాసనం ఉంది, రాజకుమార్తె యొక్క కుమారుడు అని అనిపించుకునే వైభవం ఉంది, ప్యాలెస్ ఉంది, అద్భుతమైనటువంటి ప్యాలెస్ ఉంది. వాటన్నిటినీ ఇక్కడ చూసి ఇది వద్దన్నాడు. ఎక్కడ చూసి? నిరీక్షణను చూసి. అదృశ్యుడైన కనబడని. ఇంతకీ నిరీక్షణ హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 1వ వచనంలో విశ్వాసము అనున్న దానికి డెఫినేషన్ ఇచ్చాడు కదా. ఏంటిదంటమ్మా విశ్వాసం? చూడకుండా చెప్పాలా. విశ్వాసం అనున్నది నిరీక్షించబడు వాటి యొక్క ఆ మాట పట్టుకోవాలా. ఏ మాట? నిజ ట్రూ అండ్ రియల్ ఎవిడెన్స్ ఆఫ్ ద థింగ్స్ దట్ ఆర్ గోయింగ్ టు కమ్. వాటిని చెప్పాలా. ఇప్పుడు ఎట్లా చెప్పాలా? మీకు ఒక మంచి ఇల్లు 2035 కల్లా నేను కట్టిస్తాను. ఎప్పుడు? 2035 కల్లా. ఎన్ని గజాల్లో కావాలి మీకు ఇల్లు? కోరుకోండి, చెప్పండి. వద్దా? నువ్వేం కట్టిస్తావులే అన్నా, నీకు ఉన్న శక్తి మాకు తెలుసు, నువ్వు ఊరికి నేను చెప్తున్నాను. 500 గజాలు మంచిది. 500 గజాల్లో ఒక ఇల్లు ఎప్పటికి? 2035. 2035కి 500 గజాల ఇల్లు మీకు నేను రెడీ చేస్తాను. ఇప్పుడు మీకేమో కష్టాలు, తొందరలు, ఇబ్బందులు నాతో పాటు టెంట్లో ఉండాలా. ఎప్పటిదాకా? 2035కి నేను కట్టిస్తాను, కానీ ఇప్పుడు మీరు నాతో పాటుగా టెంట్లో ఉండాలా. నేను ఎక్కడ ఉంటే అక్కడ ఉండాలా. మీకు మంజూరేనా? ఇష్టమేనా? ఇష్టం లేదా? సుధా ముందే చెప్పేసింది నాకు వద్దన్నా. కానీ ఒకవేళ నా దగ్గర చాలా డబ్బులు ఉన్నాయి, చాలా సంపద ఉంది, నన్ను మీరు నమ్మారనుకోండి, అన్న చెప్పాడు ఈజ్ కేపబుల్ మ్యాన్, ఆయన దగ్గర అన్నీ ఉన్నాయి, ఆయన ఇంజనీరు, ఆయనకు అంతా వచ్చు, ఆయన దగ్గర సమృద్ధి ఉంది, 2035కి నా కోసం ఆయన ఒక అద్భుతమైన ఇల్లు ఇస్తాడు అంటే, నేను రోడ్డు మీద ప్లాట్ఫామ్ పక్కన పడుకున్నాను అనుకోండి, మీరు నాతో పడుకుంటారు. దేనికోసం? 2035 కోసం. 2025లో మీరు నాతో పాటు పడుకుంటారు. నేను ఎక్కడికి పోతే అక్కడ వస్తారు. దేనికోసం? 2035 కోసం. ప్రియమైన దేవుని విశ్వాస యాత్ర, విశ్వాస జీవితం సేమ్ అంతే. నేను ఊరికి 2035 అని చెప్పా, కానీ అబ్రహాము దైవభక్తుడికి ఇల్లు ఇవ్వాల, అబ్రహాము దైవభక్తుడికి కొడుకునివ్వాల, అబ్రహాము దైవభక్తుడికి ఏమి ఇవ్వాల, భక్తుడైన మోషేకి కూడా ప్రస్తుతంలో ఏం దొరకల. అదృశ్యుడైన వాడు. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు చక్కగా వ్యక్తిగతంగా చదవండి. కనబడని వాడు. అదృశ్యుడంటే కనబడ్డు. కనబడని వాడిని నమ్మాడు. కనబడని దేశాన్ని అబ్రహాము నమ్మాడు. పునాదులు కలిగిన పట్టణం. ఎక్కడున్నాయమ్మా పునాదులు? ఎక్కడున్నాయి పునాదులు? అంటే ఎక్కడుంటాయి? కింద ఉంటాయి. అబ్రహాం ఏమి నమ్మాడంట? దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడనై ఉన్నాడో పునాదులు కలిగిన ఆ పట్టణం కోసం అబ్రహాము కళ్ళుతో చూస్తున్నాడు. ఈ కళ్ళతో ఏం కనిపించట్ల, అంత ఓపెన్ ల్యాండ్. కానీ అబ్రహాం మాత్రం దాన్ని చూశాడు, దాన్ని నమ్మాడు. మనం కూడా అంతే. కాబట్టి ఈ మాటలు మీరు మనసులో పెట్టుకోండి. విశ్వాసము, ప్రేమ, నిరీక్షణ అనే అంశాలు సమయం యొక్క దృష్టితో చూస్తే విశ్వాసం జరిగిపోయిన అనుభవం, ప్రేమ
ప్రస్తుతపు అనుభవం, నిరీక్షణ భవిష్యత్తుకు సంబంధించిన అనుభవం. రెండోది, ఈ ఈ మూడింటిని గురించి మనం అర్థం చేసుకునే అంశం ఏమిటంటే, విశ్వాసం అనేది ప్రారంభపు అనుభవం. ఏమనుభవం నాన్న? ఇట్ ఈస్ ద బిగినింగ్, ఇట్ ఈస్ ద స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ అవర్ ఫెయిత్. మన ప్రభుతో ప్రయాణం ప్రారంభమైందే అది విశ్వాసపు అనుభవం. ప్రేమ అనేది ప్రభుతో కలిసి నడుస్తూ పోయే, ఇట్ ఈస్ ఎ కంటిన్యూస్ ఎక్స్పీరియన్స్ కదా. ప్రభుతో వెంట వెళ్తూ ఉండే అనుభవం ప్రేమ. ప్రభు దగ్గరికి వెళ్ళిపోతామే, అప్పుడేంటిదమ్మా అది? క్లోజింగ్ ఎక్స్పీరియన్స్, ముగింపు. ఇక ప్రభు కలిసిన తర్వాత మనం కోరుకున్నది, ఆశిస్తున్నది, నిత్య జీవాన్ని పొందుకున్న తర్వాత, ఈ భౌతికమైన దేహాలు మహిమా దేహాలుగా మార్చబడిన తర్వాత, నో మోర్ హోప్, నో మోర్ ఎక్స్పెక్టేషన్, ఇట్ ఈస్ ద క్లోజ్ కదమ్మా. మంచిది. ఇవి ఎలాంటి అనుభవాలు? ఇవి ఎలాంటి అనుభవాలంటే, విశ్వాసము, ప్రేమ, నిరీక్షణ అనేవి ఎలాంటి అనుభవాలంటే, విశ్వాసము రక్షణ అనుభవం కదా. ప్రారంభం అనుభవం అన్న ఇవన్నీ పర్యాయ పదాలే, ఒకటిగా అనిపిస్తాయి, కానీ కొంచెం వివరంగా అర్థం చేసుకోవటానికి నేను అనేక రీతులుగా రాశాను. విశ్వాసపు అనుభవం అంటే రక్షించబడిన అనుభవం. ఉందా మీకు? ఉందా మరి రక్షించబడిన అనుభవం? ఉంటే మంచిది, లేకపోతే ఎక్స్పీరియన్స్ చేయండి. ప్రేమ అనేది మన జీవితంలో మన గురించి అందరూ చెప్పుకునే సాక్ష్యం. విశ్వాసం రక్షించబడ్డాం, ప్రేమ సాక్ష్యం, ఆ తర్వాత నిరీక్షణ ఓర్పుతో కూడిన, చాలా ఓపిక ఉండాలి. దేనికి? ఎదురు చూడటానికి చాలా కష్టపడాలా. ఈ ఊరికినే దొరికేది కాదు. ఏదమ్మా? నిరీక్షణ చాలా ఓర్చుకోవాలా. ప్రేమ మన గురించి సాక్ష్యం చెప్పేది. రక్షణ విశ్వాసంతో జతకూడిన అనుభవం. ఇవి ఎలా దొరుకుతాయి? విశ్వాసం ఎలా దొరికిద్ది? ప్రేమ ఎలా దొరికిద్ది? నిరీక్షణ ఎలా? హౌ కెన్ వి అబ్టైన్ ఇట్? వీటిని ఎలా మనం పొందుకుంటామంటే, విశ్వాసం ఎలా పొందుతామమ్మా? ఫ్రీ. విశ్వసించడానికి ఎవరైనా డబ్బులు తీసుకుంటారన్నా? అయ్యగారితో ఫోటో దిగటానికి ఎవరైనా ఇప్పుడు నాతో మీరు ఫోటో దిగాలా? ఎంత ఇస్తే ఫోటో దిగుతా మీతో? ఫ్రీనా? ఎగ్జాక్ట్లీ. విశ్వాసం అంటే ఫ్రీ, సాల్వేషన్, రక్షించబడటం అనే అనుభవం ఎలా జరిగిందంట మనలో? మీరు ఉచితముగా కృపచేత విశ్వసించుట తోడనే. ఆహా, ఎంత అద్భుతం అండి. ఈ రోజుల్లో అయ్యగారిని కలుసుకోవాలంటే డబ్బులు ఖర్చు పెట్టాలా, అమ్మగారి దగ్గరికి వెళ్ళాలంటే డబ్బులు ఖర్చు పెట్టాలా, పెద్ద ఆయన దగ్గరికి వెళ్ళాలంటే డబ్బులు ఖర్చు పెట్టాలా, దేవుడి దగ్గరికి వెళ్ళాలంటే డబ్బులు ఖర్చు పెట్టాలా. మీరేం ఖర్చు పెట్టక్కర్లేదు. విశ్వసించిన తోడనే, ఫ్రీ ఆఫ్ కాస్ట్, ద గిఫ్ట్ ఆఫ్ సాల్వేషన్. ప్రభుని నమ్ముకున్న తోడనే విశ్వసించటానికి మీరేం ఖర్చు పెట్టక్కర్లా బాబు. ఉన్న దగ్గర, కూర్చున్న దగ్గర, మురికి బట్టలతో, ఏడుపు మొహంతో, దుఃఖ మొహంతో, కన్నీళ్లతో, ప్రభువా నేను పాపిని నాయనా, నీ సిలువతో నన్ను శుద్ధి చేయి, నిన్ను అంగీకరిస్తున్నాను, నువ్వు నా కోసం చనిపోయి తిరిగి లేచావని నమ్ముతున్నాను, పాపినైన నన్ను క్షమించయ్యా. ఎంత ఖర్చు అయిద్దమ్మా దీనికి? డాక్టర్ దగ్గరికి వెళ్తే అన్న, ఒక పెద్ద న్యూరాలజిస్ట్ దగ్గరికి వెళ్ళారనుకోండి, ఫ్రీగా చూస్తాడా? ఎంత ఇవ్వాలన్నా? అదిగోండి, ఫీజే 500 అంట. ఫార్మసీ డబ్బులు చాలా ఖర్చు అవుతాయి. విశ్వాసం ఫ్రీగా దొరికిద్ది. మరి ప్రేమ కొంచెం కష్టపడాలా. ప్రేమ ఫ్రీ కాదన్నా. ప్రేమ చూపించటానికి, ప్రేమ పొందుకోవటానికి ఏం చేయాలా? భార్యాభర్తలు కూడా కష్టపడాలా. దేనికోసం? ప్రేమ చూపించటానికి, ప్రేమ పొందుకోవటానికి. సంఘంలో కూడా కష్టపడాలా. దేనికి? అన్న నేను చాలా ప్రేమిస్తున్నానన్నా అని మనం వాళ్ళ కష్టాల్లో పట్టించుకోలేదనుకోండి, నిజమేనా అది? అది నిజం కాదు. ప్రేమ చూపించడానికి కొంచెం కష్టపడాలన్నా. భక్తుడైన పౌలు ప్రేమ చూపించటానికి, తల్లిలాగా చూపించటానికి, తండ్రి లాంటి ప్రేమ చూపించటానికి
కాపరి లాంటి ప్రేమ చూపించడానికి. అమ్మ, ఇవి కేవలం ఆత్మీయ జీవితంలో సంఘంలో వర్తించేవి మాత్రమే కాదు, కుటుంబంలో కూడా వర్తిస్తాయి. కుటుంబంలో తల్లి లాంటి ప్రేమ, తండ్రి లాంటి ప్రేమ, కాపరి లాంటి ప్రేమ, ఫ్రెండ్ లాంటి ప్రేమ. ఎక్కడ? ఎవరి మధ్యలో? మమ్మీ డాడీ పిల్లల మధ్యలో. ఇట్ ఈస్ ఎక్స్పెన్సివ్ బిజినెస్ టు ఎక్స్ప్రెస్ అండ్ టు ఎక్స్పీరియన్స్ ద ఫీలింగ్ అండ్ ద గ్రావిటీ ఆఫ్ లవ్. ప్రేమ యొక్క మాధుర్యం అనుభవించాలంటే కొంచెం కష్టపడాలా. చేతులు కష్టపడాలా, కాళ్ళు కష్టపడాలా, హృదయం కష్టపడాలా. ఇట్స్ ఫుల్ ఆఫ్ లేబర్. ప్రయాసతో కూడిన బిజినెస్ అది. సంఘంలో అయినా, ఇంట్లో అయినా, ఎక్కడైనా ప్రేమ చూపించడానికి కష్టపడాలా. మరి నిరీక్షణకి అబ్బో, ఎదురు చూడటం భలే కష్టం. ఈ మధ్య కాలంలో ఈ మొబైల్స్ వచ్చిన దగ్గర నుంచి కంప్యూటర్లో బటన్ నొక్కటం వెంటనే మనకు జరిగిపోవటం, అట్లా పిన్ కోడ్ కొట్టగానే డబ్బులు ట్రాన్స్ఫర్ అయిపోవటం, అట్లా కొట్టగానే డబ్బులు రావటం, 2 నిమిషాల్లో మన పనులన్నీ అయిపోవటం ఎప్పుడైతే మనకు అలవాటైందో అప్పటి నుంచి మీరే కాదు, మేమే కాదు, అందరూ, ఎక్కువ శాతం మనందరం ఎదురు చూడటం అనే ఎక్స్పీరియన్స్ ఏమైపోయిందన్న? నాకు కూడా ఉంది, మీకు కూడా ఉంటుందని నేను అనుకుంటున్నా. సిగ్నల్ వేసాడు అనుకోండి, లైట్ ట్రాఫిక్లో, ఎంతసేపు అమ్మా సిగ్నల్ కోసం మనం వెయిట్ చేయాలా? సిగ్నల్ లైట్ వేస్తాడు కదా, ఆపుతాడు కదా, స్టాప్. ఎన్ని నిమిషాలన్నా అది లైట్ పడేది? 60 సెకండ్లు. 60 సెకండ్లు అంటే 1 మినిట్. ఒక్క నిమిషంలో మీరు ఆగున్నప్పుడు చూడండి ఎంతమంది ఆ ఒక్క నిమిషంలో మొబైల్స్ చూసేవాళ్ళు ఉన్నారు. దేనికి? ఆ ఒక్క నిమిషం వెయిట్ చేయలేం. ఎన్ని సెకండ్లు అన్నా? 60 సెకండ్లలో కూడా మనం వెయిట్ చేయలేకపోతున్నాం. సిగ్నల్స్ దగ్గరే కాదు, వెళ్ళేటప్పుడు మాట్లాడుకుంటూ, ట్రాఫిక్లోనే కాదు, ప్రయాణాల్లో కాదు, ఇంట్లో కూడా పిల్లలతో కూడా మాట్లాడటానికి సమయం లేకుండా, ఎదురు చూడలేకుండా, వెయిటింగ్ అనే ఎక్స్పీరియన్స్ మన జీవితాల్లో చాలా క్రిందకి వెళ్ళిపోయింది. మనం అలవాటు చేసుకోవాలి. నెమ్మదిగా, ఏం లేకుండా పీస్ఫుల్గా వెయిట్ చేయటం అంటే ఏంటో విశ్వాసులమైన మనము అలవాటు చేసుకోవాలా. పాత రోజుల్లో బంధువులు ఎవరైనా వస్తున్నారు అంటే వాళ్ళ కోసం ఎదురు చూస్తారంట. ఏ మాట అనేవాళ్ళన్నా? మీకోసం పిల్లోడు, నేను లీవ్లో వచ్చేవాడిని, నేను ఫోర్స్లో పనిచేసేటప్పుడు, మాకప్పుడు అప్పట్లో మొబైల్స్ అసలు లేవు, లెటర్స్ రాసుకునే ఏజ్లో ఎస్టీడీ కాల్ 27 రూపీస్ పర్ మినిట్ టైంలో నేను 97లో ఫోర్స్లోకి వెళ్ళాను. అప్పుడు ఇంటికి ఫోన్ చేసి, నేను పలానా రోజు, పక్కన ఇంట్లో ఉండేది, మా ఇంట్లో టెలిఫోన్ లేదు, పక్కన ఒకళ్ళ దగ్గర టెలిఫోన్ ఉంటే వాళ్ళకి చెప్పేవాళ్ళం, పలానా 2 నెలల తర్వాత నేను లీవ్లో వస్తాను అంటే మా ఇంట్లో వాళ్ళందరూ ఏం చేసేవాళ్ళు? ఎలాంటి కళ్ళతో? 1000 కళ్ళతో, 2 కళ్ళు కాదు. ఉందా ఇప్పుడు ఆ ఎక్స్పీరియన్స్? ఉందా? చాలా అసలు తగ్గిపోయింది. ఆ వెయిటింగ్ అనేదే లేదు. కానీ నిరీక్షణ కోసం ప్రియమైన దేవుని పిల్లారా చాలా ఎదురు చూడాలా. కళ్ళు నొప్పులు వస్తాయి, గుండె వేదన వస్తుంది, ఏం జరగట్లేదేంటి? చాలా ఉదాహరణలు బైబిల్లో ఉన్నాయి. మీరు చూసుకుంటూ పోతే చాలా అద్భుతమైనటువంటి సత్యాలు మీకు అర్థమవుతాయి. అబ్రహాం ఎన్ని రోజులు వెయిట్ చేశాడమ్మా? అబ్రహాం ఎన్ని రోజులన్నా? 25 సంవత్సరాలు అబ్రహాము దేనికోసం? పిల్లోడి కోసం. మనలో ఎవరైనా అన్ని రోజులు, 25 సంవత్సరాలు కాదులేండి, 25 రోజులు దేనికోసం మనం ఎదురు చూసామా? ఒక విషయాన్ని ప్రభువుని అడుగుతున్నాం, ప్రభువా మీ చిత్తమైతే ఇది ఇవ్వండి అని అడుగుతున్నాం. ఎన్ని రోజులు? 25 డేస్ నుంచి కంటిన్యూస్గా నేను ఈ విషయాన్ని అడుగుతున్నానని ఎవరైనా ఉన్నామా మనలో? ఏంటి ప్రభువా ఎన్ని రోజుల నుంచి అడుగుతున్నాను నేను, నువ్వు ఎందుకు ఇవ్వట్లేదయ్యా, నాకెందుకు జరగట్లేదయ్యా? ఒక్క ఆత్మ కోసం, ఒక్క కుటుంబం కోసం, ఒక్క అవసరత కోసం 25 ఇయర్స్, 25 సంవత్సరాలు అబ్రహాము దైవభక్తుడు చూస్తానే ఉన్నాడు. ఏమన్నా జరిగిందా? అబ్రహాం జీవితంలో అసలు అద్భుతాలే లేవు. మీకు తెలుసో తెలీదో? ఏం లేవమ్మా? అద్భుతాలే లేవు. యోబు జీవితంలో అద్భుతాలే లేవు. ఎన్ని సంవత్సరాలు మరి స్కిన్ క్యాన్సర్, మన భాషలో చెప్పుకుంటే స్కిన్ క్యాన్సర్తో ఎన్ని సంవత్సరాలు బాధపడ్డాడో. మెడిసిన్ లేదు, మందు లేదు, బూడిదలో కూర్చొని గోక్కుంటున్నాడు. ఎన్ని సంవత్సరాలు భక్తుడైన యోబు అలానే కూర్చున్నాడో. కెన్ వి ఇమాజిన్? ఎదురు చూస్తున్నాడు. ఏం చెప్పాడమ్మా యోబు?
నా విమోచకుడు అంటే నాకు ఒక ఆయన ఉన్నాడు, ఆయన నన్ను విమోచిస్తాడు, ఆయన అబ్బా ఎంత కష్టపడాలో ఎదురు చూడటానికి. మనకేమో ఈ రోజుల్లో అన్నీ బటన్ నొక్కినట్టుగా అయిపోతుంటే ఎదురు చూసే ఎక్స్పీరియన్స్ మనకి అవ్వటం లేదు. మంచిది, అది ఎలా దొరుకుతుంది అని చూసాం కదా. సులువుగా వీటిని అర్థం చేసుకోవటానికి విశ్వాసం ఎస్టర్డేస్ ఎక్స్పీరియన్స్, నిన్నటి అనుభవం. ప్రేమ టుడేస్ ఎక్స్పీరియన్స్, ఈరోజు అనుభవం. నిరీక్షణ రేపు మనం పొందబోయే అనుభవం. ఇది కళ్ళకి ఎలా కనిపిస్తుంది? విశ్వాసం కళ్ళకి కనిపించిద్దమ్మా? విశ్వాసం కంటికి కనబడదు, కానీ ప్రేమ మాత్రం రియల్ క్రియలో కనిపించిద్ది. మరి నిరీక్షణ ఈ కనబడని దానికి కనిపించేదానికి మధ్యలో ఒక బ్రిడ్జ్ అన్నమాట. ఇది కారణం అన్న. ప్రేమ కనబడిద్ది. ఎవరి మీద ప్రేమ? దేని మీద ప్రేమ అన్నా కనిపించిద్ది. చాలామంది మనం ఏమంటామంటే, దేవుడు అంటే అమ్మా మనకు ప్రేమ ఉందా? దేవుడు అంత దూరం వదిలేండి. నేను ఎప్పుడైనా చెప్పానమ్మా మరి మీకు, ఒకసారి చేపలు పట్టే కుటుంబంలో ఒక వ్యక్తి కుటుంబం అంతా చేపలు పట్టడానికి వెళ్ళారట. సాధారణంగా వీళ్ళు వెళ్ళేటప్పుడు అన్నదమ్ములు, బావలు, మరుదులు అందరూ కుటుంబ సమేతంగా వెళ్తారు, పురుషులందరూ. ఒక్కొక్కసారి వీళ్ళ పడవలు మిస్ అయిపోతాయి, గల్లంత అయిపోతాయి. ఒక వారం 10 రోజుల్లో వాళ్ళు వేటాడి చేపలను నింపుకొని వస్తారు. ఒకసారి ఇట్లా చేపలు పట్టడానికి వెళ్ళారు. ఆ చేపలు పట్టడానికి వెళ్ళిన పడవ సాధారణంగా 10 రోజుల తర్వాత రావాలా? రాలేదు. నెల అయిపోయింది. నెల అయిపోయేటప్పటికే ఒడ్డు మీద ఉన్నటువంటి కుటుంబీకులందరూ ఏమనుకున్నారు? ఏమైంది, మనోళ్ళందరూ ఎక్కడో మునిగిపోయి ఉంటారు, చచ్చిపోయి ఉంటారు అనుకున్నారు. కానీ ఒక నెల తర్వాత, ఒక నెల దాటిపోయిన తర్వాత ఒక పడవ వెనక్కి రావటం ఒడ్డు మీద ఉన్నోళ్ళు గమనించారు. గమనించి మనోళ్ళు వెనక్కి వస్తున్నారా, మన పడవలానే ఉంది అని గుర్తించారు. గుర్తించి చూస్తూ ఉండగా నిజంగానే వీళ్ళు అనుకున్నట్టుగా వాళ్ళ రిలేటివ్సే అందరూ చేతులు ఊపుతా, హాహాకారాలు చేస్తా, గ్రీట్ చేస్తా అందరినీ పిలుస్తాను. ఈలోపు ఒడ్డు మీద ఉన్న కుటుంబాలన్నీ కూడా ఆ సముద్రపు ఒడ్డు దగ్గరికి వచ్చేసారు. వచ్చేసి అబ్బో మనోళ్ళు వెనక్కి తిరిగి వస్తున్నారని సంతోషంగా ఎదురు చూస్తూ ఉన్నారు. పడవ ఒడ్డుకు వచ్చింది, అందరూ ఒకళ్ళనొకళ్ళు కౌగిలించుకున్నారు, సంతోషంగా ఉన్నారు. కానీ వాళ్ళందరిలో ఒక ఆయన ఉన్నాడంట. ఒక ఆయన మాత్రం దుఃఖంగా తలదించుకొని ఇంటికి వెళ్ళాడంట. ఇంటికి వెళ్తే వాళ్ళ భార్య ఇంట్లో చాలా చక్కగా డ్రెస్ చేసుకొని తన భర్త కోసం ఎదురు చూస్తూ ఉందట. అందరూ హ్యాపీగా ఉన్నారు, నువ్వెందుకు హ్యాపీగా లేవు అని అడిగారంట. అడిగితే అతను చెప్పాడంట, నన్ను ప్రేమించే నా వ్యక్తులు ఎవ్వరూ ఇక్కడ నన్ను రిసీవ్ చేసుకోవటానికి లేరు. ఇంటికి వెళ్తే భార్య చాలా చక్కగా ఎదురు చూస్తుంది. భార్య సంతోషంగా ఇంట్లోకి తీసుకెళ్తే భర్త చాలా విషాదంగా ఉన్నాడంట. ఎందుకు నువ్వు అంత దుఃఖంగా ఉన్నావంటే, భార్య చెప్తుందంట, నువ్వు వస్తావని నేను రెడీగా ఉన్నాను, చాలా విషయాలతో సిద్ధంగా ఉన్నాను అంటే భర్త చెప్పాడంట, నీ ప్రేమ అర్థమయ్యే రీతిగా నువ్వు నాకు చూపించలా. ఎక్కడ చూపించలా? అందరూ వచ్చారు ఎక్కడికి? ఒడ్డు దగ్గరికి. నువ్వు మాత్రం రాలా. అమ్మ ఇది ఎందుకు చెప్పానంటే, దేవుని పిల్లలమైన మనము దేవుని మీద ప్రేమ ఉంది. ఎంత ఉంది? ఎంత ఉందమ్మా? చాలా ఉంది. ఎప్పుడైనా చూపించారా? మరి ఎప్పుడైనా చూపించారా? మనం ఇంటి దగ్గరే భార్య ఉన్నట్టుగా ఉండి, నా భర్త వస్తాడు, చాలా దినాల తర్వాత కష్టపడి వస్తున్నాడు అని ఎదురు చూస్తుంది. కానీ ఈమె నిజంగా చూపించాల్సిన ప్రేమ పద్ధతి అది కాదు. ట్రూ లవ్ కెనాట్ వెయిట్, ట్రూ లవ్ కెనాట్ నెగ్లెక్ట్. నిజమైన ప్రేమ అబ్రహాము జీవితంలో ఒక అద్భుతమైన ఘట్టాన్ని మనం చూడగలం. నేను దేవుని చిత్తమైతే మీకు మరొక సందర్భంలో ఆ సత్యాలని చెప్తాను. అబ్రహాము దైవభక్తుని జీవితంలో తెల్లవారిన అనుభవాలు భలే ఉంటాయి. ఎప్పుడమ్మా? తెల్లవారిన అనుభవాలు.
ఒకరోజు తెల్లవారుగానే శారా దైవభక్తురాలు అబ్రహాముని గర్దించింది, లేకపోతే ఖండించింది. ఏమనిందంటే, ఇదిగో ఈ దాసి కుమారుడు నా కుమారుడితో సమానంగా ఉండటానికి వీల్లేదు. వీడిని ఏం చేయాలా? దాసిని దాని కుమారుణ్ణి వెళ్ళగొట్టమనింది. వెళ్ళగొట్టమంటే అబ్రహాం ఎలా ఫీల్ అయ్యాడో తెలుసా? ఎలా ఫీల్ అయ్యాడు మీకు తెలుసమ్మా? ఎలా ఫీల్ అయ్యాడో ఆదికాండం ఒకసారి చూడండి. అబ్రహాం యొక్క మనసు, ఫీలింగ్స్ ఎలా ఉన్నాయో మనం చూద్దాం. 21వ అధ్యాయం చూస్తారా? ఆదికాండం 21వ అధ్యాయం 21:10 చదవండి అన్న. ఆదికాండం 21:10. ఈ దాసిని దీని కుమారుణ్ణి వెళ్ళగొట్టమని సారా తల్లి చెప్పింది. చెప్పగానే 11 చదవండి అన్న. 14 వచ్చింది చదవండి అన్న. కాబట్టి ఏం జరిగిందంటనా? అక్కడ సిట్యువేషన్ మీకు అర్థమైందా? ఏం అర్థమైంది? శారా వార్నింగ్ ఇచ్చింది. ఎవరికి? అబ్రహాంకి. ఏమని వార్నింగ్ ఇచ్చిందన్న? ఇదిగో ఈ ఇంట్లో ఉన్నటువంటి దాసి హాగర్ని, దాని కొడుకుని ఏళ్ళగొట్టమంది. అప్పటికి ఇష్మాయేల్, ఆ కుర్రోడి పేరు కదా ఇష్మాయేల్. ఎంత వయసు ఆ అబ్బాయికి అన్న? ఎంత వయసు అన్న? 13 సంవత్సరాలు. మీరు చదివితే మీకు అర్థమైద్ది. ఎన్ని సంవత్సరాలు? ఎవరైనా ఉన్నారు ఇక్కడ? 13 ఇయర్స్ బాయ్. 13 ఇయర్స్, 13 సంవత్సరాలు, 12 సంవత్సరాలు. ఎవరున్నారు? నువ్వా? కాదు. 13 ఇయర్స్ బాయ్. 13 ఇయర్సా? నీకు ఎన్ని ఇయర్స్? 5. 13. అదిగో హనోక్ అంత పొడ్డోడు, హనోక్ అంత పిల్లోడిని వాళ్ళ అమ్మకి అప్పగించి, అంత చిన్న కుర్రోడిని వాళ్ళ అమ్మకి అప్పగించి, వాళ్ళ అమ్మ భుజం మీద ఏం పెట్టాడన్నా? వాటర్ బాటిల్ పెట్టాడు. అంటే వాటర్ క్యాన్, మన భాషలో చెప్పాలంటే ఏంటి? నీళ్ళ తిత్తి. వాటర్ క్యాన్ పెట్టాడు, టిఫిన్ పెట్టాడు, భోజన వస్తువులు పెట్టాడు, వెళ్ళిపోమన్నాడు. ఎవరినమ్మా? 13 ఇయర్స్ పిల్లోడు. ఎవరు? కుమారుడు. ఎట్లా ప్రేమించాడు? పిల్లలు లేరు ఈయనకి. పిల్లలు లేకపోతే 99 సంవత్సరాలు పుట్టాడు కదా. 85 సంవత్సరాల వయసులో హాగర్ని పెళ్లి చేసుకున్నాడు. 85 సంవత్సరాల వయసులో హాగర్ని పెళ్లి చేసుకున్నాడు. దగ్గర 13 సంవత్సరాలు అప్పటికైనాయి. అంటే 87 సంవత్సరాలకి చేసుకుని ఉంటాడు. 87 ఇయర్స్కి కొడుకు పుట్టాడు. 87 ఇయర్స్కి కొడుకు పుడితే ఆ కొడుకుని అబ్రహాం ఎలా పెంచుంటాడమ్మా? అసలు మామూలు ప్రేమగా కాదు. ఆ ప్రేమ, అబ్రహాం ఆ పిల్లోడికి ఇచ్చే అటెన్షన్, వాడి మీద చూపించే శ్రద్ధకే శారాకి కోపం వచ్చింది. ఏంటి అంత ప్రేమిస్తున్నావు వాడిని? అబ్రహాము ముద్దు పెట్టుకుంటున్నాడు, ఎత్తుకుంటున్నాడు, వాడిని తీసుకొని పొలంకి వెళ్తాడు, వాడిని తీసుకొని అటు ఆడిస్తాడు. బికాస్ అందరూ అబ్రహాం కిందే ఉంటారు కానీ కొడుకు లేడు. ఇక ఇష్మాయేలే తనకి ఫుల్ కొడుకు, వీడే నాకు సంపూర్ణం అనుకొని తన ప్రేమ మొత్తం చూపించాడు. ఎన్ని సంవత్సరాలు? 13 సంవత్సరాలు పెంచాడు. ఎప్పుడైనా ఒక బిడ్డని మీరు తల్లులను అడిగితే బాగా తెలుస్తుంది, తండ్రులకు కూడా తెలుస్తుంది. 13 ఇయర్స్ పుట్టిన దగ్గర నుంచి పెంచాడు. ఇప్పుడు 13 సంవత్సరాలకి ఆల్ ఆఫ్ సడన్ ఒక ఫ్రాక్షన్ ఆఫ్ డేలో భక్తుడైనటువంటి అబ్రహాంతో దేవుడు చెప్పాడు, ఈ అబ్బాయిని పంపించే అన్నాడు. ఎక్కడికి వెళ్తాడమ్మా? దేవుడు ఎంత కఠినమైన మాటలు చెప్తాడు కదా. ఎవరితో పంపించమంటున్నాడు? వాళ్ళమ్మ, ఈ అబ్బాయి. వాళ్ళ అమ్మ మీద భోజనం పెట్టాడు, టిఫిన్ పెట్టాడు, బ్యాగ్ పెట్టాడు, ఏమేం పెట్టాడో మరి, రోటీలు పెట్టాడో మరి, దుఃఖంలో ఉన్నాడు. ఈ ఎక్సర్సైజ్ అంతా, ఈ ప్రక్రియ అంతా అబ్రహాంకి ఎలా ఉందంట? ఏడుస్తూ ఉన్నాడు, దుఃఖపడతా ఉన్నాడు, బహుదుఃఖం, మిక్కిలి దుఃఖం కలిగింది. ఎవరిని? ఈ ఇష్మాయేల్ని పంపించడానికి. వాడు ఇష్మాయేలు పోతా
డాడీ ఎందుకు పంపించేస్తున్నావు అని అడుగుంటాడు కదా. అబ్రహాం ఏం చెప్పాడు? అబ్రహాము దుఃఖమంతా దిగమింగుకొని శారా ఒకవైపు చూస్తూ ఉండుంటుంది. అబ్రహాముని కదా, శారా ఒకవైపు చూస్తూ ఉంటుంది, హాగర్ ఒకవైపు ఏడుస్తూ ఉండుంటుంది. ఎందుకు ఈ పిక్చరైజేషన్ నేను చెప్తున్నానంటే, వీ నీడ్ టు అండర్స్టాండ్ లవ్ ఈజ్ ఎక్స్ప్రెసివ్. ప్రేమ కనబడిద్ది. పంపించేశాడండి, అది చాలా దుఃఖంతో చేశాడు. ఇప్పుడు ఉదయాన్నే లేచి అని చెప్పాం కదా, ఉదయాన్నే లేచి వీళ్ళని పంపించేటప్పుడు దుఃఖపడ్డాడు, హాగర్ కష్టాలు పడింది. ఇప్పుడు మనం అది చెప్పుకోలేం. ఇప్పుడు 22వ అధ్యాయం మీరు చూడండి అన్న. 22వ అధ్యాయంలో 22వ అధ్యాయం 3వ వచనం. 22 తెల్లవారింది. ఇప్పుడు ఇందాక కూడా తెల్లవారిందిగా, 21లో కూడా ఇప్పుడు తెల్లవారింది. ఇప్పుడు తెల్లవారినప్పుడు అబ్రహాం ఏం చేస్తున్నాడు? రెండో వచనం చదువుతారన్నా. నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించు. బా, ఎట్లా ఉంది మాట. మీకు ఎలా ఉందో నాకు తెలియదు, కానీ ఒకరోజు రాత్రి నేను ధ్యానం చేస్తున్నప్పుడు పొద్దున్నే లేచి బున్నికి కూడా చెప్పా, నా లోపలంతా కదిలిపోయింది. ఎందుకంటే ఈ రెండు తెల్లవారినప్పుడు, అరే కొన్ని రోజుల క్రితం ఎర్లీ మార్నింగ్ ఎక్స్పీరియన్స్ అది అబ్రహాం జీవితంలో. ఇష్మాయేలుని హాగర్ని పంపించడం, ఏడుస్తూ ఉన్నాడు. మొత్తానికి కష్టపడి దేవుడు చెప్పాడని పంపించాడు. పక్కనే సారా కూడా అనీజీగా ఉందని పంపించాడు. ఆ నెక్స్ట్ డే అబ్రహాం చాలా ఫీల్ అయి ఉంటాడు. బా, ఆడుకునే పిల్లోడు లేడు, ఎలా వెళ్ళిపోయాడో, ఏమైపోయాడో, ఎక్కడ వెళ్ళిపోయాడో, ఏం జరుగుతుందో. హాగర్ని దేవుడు దీవించాడు, ఆశీర్వదించాడు. మొత్తానికి అబ్రహాం ఓబే అయ్యాడు. బట్ ఆఫ్టర్ 100 yearsకి కొడుకు పుట్టాడు. ఇప్పుడు మళ్ళీ సంతోషం వచ్చింది, మళ్ళీ ఆనందం వచ్చింది. 100 years గ్రాండ్ ఫాదర్స్ ఏజ్లో, తాత లాంటి వయసులో కొడుకుని ఉయ్యాల్లో దిప్పుతున్నాడు, ఎంట పెట్టుకొని పోతున్నాడు. రిచ్ మ్యాన్ సన్, చాలా ధనికుడైనటువంటి అబ్రహాం కొడుకు ఎక్కడికి పోయినా కనిపిస్తున్నాడు. ఎంత అయ్యాడన్నా ఇప్పుడు? ఎంత అయ్యాడో తెలియదు, కానీ మోపు పెట్టుకునేంత యవ్వనుడయ్యాడు. నేను అనుకుంటున్నాను ఒక 16, 17, 20, 30 సంవత్సరాల లోపేమో, మనకు తెలీదు. చాలా ఎజైల్గా ఉన్నాడు కొడుకు. ఇప్పుడు తెల్లవారుతానే తీసుకొని వెళ్ళాలా. కట్టెలు కొడుతున్నాడు, కొడుకుని చూస్తున్నాడు. ఏమని సిద్ధపాటు తీసుకెళ్ళాడు తెలుసమ్మా? ఏమని సిద్ధపాటు తీసుకెళ్ళాడు తెలుసా? మీరు అక్కడ ఆ 22వ అధ్యాయం అంతా చదవండి. కత్తి ఎత్తి పొడవటానికి 2-3 సెకండ్లే ఆగి ఉంటుంది అంతే. దేవుడు అన్నాడు, అబ్రహామా అబ్రహామా ఆగు, నువ్వు ప్రేమించు నీ ఏకైక కుమారుణ్ణి నువ్వు నాకు ఇస్తున్నందువల్ల నువ్వు నన్ను ఎంత ప్రేమిస్తున్నావో నాకు అర్థమైంది అబ్రహామా. ఐ కెన్ సీ ద లవ్ టువర్డ్స్ మీ. నీ మనసులో ఉన్న ప్రేమ ఎంతదో నాకు అర్థమైంది. అమ్మాయి ఉదయకాల సమయంలో ప్రేమ కనిపించిద్ది. సిలువ మీద ప్రేమ, దేవుడు మనల్ని ఎంత ప్రేమిస్తున్నాడో మనకు కనిపించటానికి ఆయన శ్రమపడ్డాడు. ఓకేనా? ఇంకా చాలా ఉదాహరణలు మీరు చూడవచ్చు. దావీదు జీవితంలో, యోనతాను జీవితంలో ప్రేమ కనిపించింది. రూతు జీవితంలో, నయోమి జీవితంలో ప్రేమ కనిపించింది. అనేక మంది భక్తుల జీవితంలో ప్రేమ ఎవిడెంట్గా కనిపించింది. మన జీవితంలో కూడా ప్రేమ ఏం కావాలా? ఇట్ షుడ్ బి సీన్. సంఘంలో, ఇంట్లో, బయట, అన్ని స్థలాల్లో ప్రేమ కనిపించింది. అలాంటి మాటలు పౌలు వాడాడు. మీ ప్రేమ అందరికీ కనిపించింది అన్నాడు పత్రికల్లో. నిరీక్షణ అనేది కనిపించింది కానీ కారణమైంది కదా. ఇది ఏ అనుభవం అంటే, విశ్వాసం లోపల అనుభవం, ప్రేమ బయట అనుభవం, నిరీక్షణ పైన అనుభవం. ఇది 3 డైరెక్షన్స్లో కనిపించింది అన్న. 3 డైరెక్షన్స్ కదా. విశ్వాసమేమో క్రిందకి, క్రింద అనుభవం అనమాట. ఇదేమో ప్రేమ మన చుట్టూ ఉండే అనుభవం. ఆ తర్వాత నిరీక్షణ పైకి వెళ్ళే అనుభవం. ఓకే, దీని విధానం, రీతి, ద మేనర్, పద్ధతి ఎట్లా ఉంటుందంటే, విశ్వాసం అంటే మార్పు. ఓకే, ఆ తర్వాత ప్రేమ అంటే మాదిరి, ఆ తర్వాత నిరీక్షణ అంటే మహిమ అనే సత్యాల్ని మీ మనసులో
గుర్తుపెట్టుకోండి, ఓకేనా? ఇవి ఎక్కడెక్కడ భక్తుడైన పౌలు ప్రస్తావించాడో నేను మీకు ఊరికి నేను చూపిస్తాను. వాటి వివరాలు దేవుని చిత్తమైతే నెక్స్ట్ ఆదివారం అంటే నెక్స్ట్ మన తరగతిలో చూడటానికి మనం ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు కొలస్సే పత్రికలో మీరు చూశారు కదా, విశ్వాసము, ప్రేమ, నిరీక్షణ. తెస్సలోనికైలకు రాసిన పత్రికలో ఒక సందర్భాన్ని మనం చూద్దాం. తెస్సలోనికై పత్రిక 1:2 అన్నోళ్ళు ఆ వచనాలని చదువుతారు, వాటితో మనం క్లోజ్ చేద్దాం. తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 2-3 వచనాలు. ఏంటిదంట బాబు? విశ్వాసముతో కూడిన మీ పని, ప్రేమతో కూడిన మీ ప్రయాసము, చాలు నాన్న. ఎక్కడమ్మా ఇది? ఏ సంఘానికి చెప్తున్నాడు? ఇందాక ఏ సంఘానికి చెప్పాడు? వెరీ గుడ్. ఇప్పుడు 2 సంఘాలకి చెప్పినట్టుగా మనం చూస్తున్నాం. ఒకటి కొలస్సైకి చెప్పాడు, కొలస్సైలో ఉన్న సంఘానికి. 2 తెస్సలోనికే సంఘంలో వాళ్ళకి కూడా చెప్పాడు. ఏ మాటలు? ఇవే, విశ్వాసము, ప్రేమ, నిరీక్షణ. ఇక్కడ ఏమన్నాడు? విశ్వాసముతో కూడిన మీ పని, ప్రేమతో కూడిన మీ ప్రయాస, ఓర్పుతో కూడిన మీ నిరీక్షణ. వెరీ గుడ్, ఓకే. తెస్సలోనికే పత్రికలో కూడా మీరు చూశారు కదా. తర్వాత గలతీ పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం చూడు బాబు. గలతీ పత్రిక 5:5. ఏలయనగా మనము విశ్వాసము గలవారమై నీతి కలుగునను నిరీక్షణ. ఓకే. యేసుక్రీస్తునందున్న వారికి సున్నతి పొందుట యందేమీ లేదు, పొందక పోవుట యందేమీ లేదు, కానీ ప్రేమ వలన కార్యసాధమగు. ఇక్కడ కూడా చెప్పాడు కదా ఏ మాటలు? విశ్వాసము, ప్రేమ, నిరీక్షణ. ఎవరికి? గలతీలకి. ఇందాక ఫస్ట్ ఎవరికి చెప్పాడు? కొలస్సైలకి, తర్వాత తెస్సలోనికైలకి, తర్వాత గలతీలకి. వెరీ గుడ్. రోమాపత్రిక 5:2 కూడా చూద్దాం. రోమాపత్రిక 5వ అధ్యాయం 2వ వచనం. ఆయన ద్వారా మనం విశ్వాసం వలన థ్యాంక్ యూ అన్న. 5వ వచనం చదవండి. దేవుని ప్రేమ. ఇక్కడ కూడా 3 విషయాలు వచ్చాయా? ఏమేం విషయాలు? విశ్వాసము, ప్రేమ, నిరీక్షణ. ఇదే సంఘానికన్నా. వెరీ గుడ్. ఫస్ట్ ఎవరికి చెప్పాడు? కొలస్సై, తర్వాత తెస్సలోనిక, తర్వాత గలతీ, తర్వాత రోమా. వెరీ గుడ్, ఎక్సలెంట్. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం చూద్దాం. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం 10వ వచనాన్ని మనం చూద్దాం. హెబ్రీ పత్రిక 6:10. మీరు చేసిన కార్యమును ఏంటిదంటనా? ప్రేమను మర్చిపోవటానికి దేవుడు కాడు. 11. మీరు మందులు కాక, అంటే డల్గా ఉండక, విశ్వాసము చేతను ఓర్పు చేతను నడుచుకున్న వలనట్లుగా వెరీ గుడ్. ఇక్కడ కూడా ఏం చెప్పాడన్నా? విశ్వాసము, ప్రేమ, నిరీక్షణ. వాటి వివరాలు ఏంటో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది ఎవరికి రాస్తున్నాడు? హెబ్రీలకి. ఫస్ట్ ఎవరికి రాశాడు? కొలస్సై, తర్వాత తెస్సలోనికయ, తర్వాత గలతీ, తర్వాత రోమా, తర్వాత హెబ్రీ. వెరీ గుడ్, ఎక్సలెంట్. పేతురు పత్రిక, మొదటి పత్రిక, భక్తుడైన పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం 21, 22 వచనాల కలయికలో మనం చదువుదాం. అవునన్నా, మధ్యలో నుంచి నేను చదువుతున్నాను. కాగా మీ విశ్వాసమును, కనిపించిందా మీకు? మీ విశ్వాసమును నిరీక్షణయు దేవుని యందుంచబడినవి. ఆ తర్వాత 22, 23 వచనాల్లో మధ్యలో అంటున్నాడు, దేవుని వాక్యం వలన మీరు పుట్టారు కాబట్టి మీరు సత్యమునకు నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగునట్లు మీరు సత్యమునకు విధేయులగుట చేత
ఇక్కడ కూడా 3 విషయాలు. ఇది ఎవరు రాస్తున్నారన్న? పేతురు. ఎవరికి రాస్తున్నాడు? చాలా మందికి రాస్తున్నాడు. 1వ అధ్యాయం 2వ వచనం చూస్తే పొంతు, గలతియా, కప్పదోకియా, ఆసియా, బితునియా అనే దేశాల్లో ఉన్న విశ్వాసులందరికీ ఈ పత్రిక రాస్తున్నాడు. ఇప్పుడు ఎవరెవరికి రాశాడమ్మా చెప్పండి? కొలస్సైలకు రాశాడు, తెసలోనికేలకు రాశాడు, గలతీలకు రాశాడు, రోమీలకు రాశాడు, హెబ్రీలకు రాశాడు. ఇదిగో పేతురు భక్తుడు చాలా మందికి రాశాడు. ఆఖరిగా నేను ఒక వాక్యం చెప్తా, అది ఎక్కడుందో మీరు చూడకుండా చెప్పాలా. వెరీ గుడ్, చెప్పకుండానే చెప్పేశారు మీరు, స్మార్ట్, గుడ్. ఏంటిదమ్మా? విశ్వాసము, ప్రేమ, నిరీక్షణ. ఈ మూడింట్లో శ్రేష్టమైనది ఎక్కడుంది? కొరింథీ 13 ఆఖరి వచనం. ఓకే, వెరీ గుడ్. ఇప్పుడు ఇది ఎవరికి రాశాడు? కొరింథీలకు రాశాడు. అంటే మీరు గమనిస్తే ప్రతి సంఘానికి, ప్రతి విశ్వాసికి, ప్రతి సంఘానికి, ప్రతి విశ్వాసికి, ప్రతి సమయంలో ఉన్న భక్తునికి, మొదటి శతాబ్దంలో వాళ్ళకి, మధ్య శతాబ్దంలో ఉన్న వాళ్ళకి, ఆఖరి దినాల్లో ఉన్న మనకి ఏం కావాలా? విశ్వాసం, ప్రేమ, నిరీక్షణ. ఈ మూడింట్లో ప్రభు మనల్ని బలవంతులు కావాలని కోరుకుంటున్నాడు. విశ్వాసులమే కానీ నా వరకు అనిపిస్తుంది అంత పెద్ద విశ్వాసం అని చెప్పుకోదగిన విశ్వాసం ఏమీ మనలో కనిపించట్లా. ప్రేమ అని చెప్తున్నాం కానీ స్వచ్ఛమైన ప్రేమ మనలో కనిపించట్లా. ప్రభు కోసం మనం జీవిస్తున్నామని చెప్తున్నాం కానీ అంత భక్తి శ్రద్ధలతో కూడిన నిరీక్షణ మనలో కనిపించట్లా. ఓకే, ప్రభు మనల్ని విశ్వాసము, ప్రేమ, నిరీక్షణలో బలవంతులు కావాలని కోరుకుంటున్నాడు. ఒకసారి ఏ ఏ సంఘాలకు చెప్పాడో చెప్పండి, నేను క్లోజ్ చేస్తాను. 1 కొలస్సై సంఘానికి చెప్పాడు, తెసలోనికే సంఘానికి చెప్పాడు, గలతీకి చెప్పాడు, రోమీలకు చెప్పాడు, హెబ్రీలకు చెప్పాడు, పేతురు భక్తులు చెప్పాడు, కొరింథీయులకు కూడా. అన్ని పత్రికలలో ఈ దివ్యమైన ట్రిప్లెట్ అంటే 3 మాటల ముడి మన జీవితాలను కూడా ప్రభులో ముడిపడిన వ్యక్తులుగా చేయటానికి ప్రభు ఈ తలంపులు మనందరి వినికిల్లో సహాయం చేయనుగాక. మంచిది, ప్రార్థన చేద్దాం, సభను ముగిద్దాం. ప్రియమైన తండ్రి, మా జీవితంలో పరిశుద్ధతలో, ప్రేమలో, విశ్వాసంలో, నిరీక్షణలో బలమైన విశ్వాసులుగా మేము తయారు చేయబడటానికి సహాయం చేయండి. మా ప్రేమ మీ ముందు కనబడటానికి నైనా మిమ్మల్ని సన్మానించే వ్యక్తులంగా, మిమ్మల్ని ఘనపరిచే వ్యక్తులంగా, ప్రభువా మేము ప్రేమించే స్నేహితులతో ఎలా ఉంటామో అలాగా మీతో వ్యవహరించే బిడ్డలంగా, మీరు చూపించిన ప్రేమకు సమానమైన ప్రేమ మేము చూపించలేం, కానీ మా హృదయపూర్వకంగా పూర్ణ హృదయంతో మిమ్మల్ని ప్రేమించడానికి మాకు నేర్పించమని, ఈ శ్రేష్టమైన గుణలక్షణాలు మాలో అభివృద్ధి చేయమని జీవము గల కృపగల మీ హస్తాలకు మా జీవితాలు అప్పగించుకుంటూ మా రక్షకుడు విమోచకుడైన యేసు ప్రభు వారి అద్వితీయమైన నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. కూడికి ముగిసిందమ్మా. అందరికీ వందనాలు. సెలవు తీసుకోండి. ఒకరినొకరు పలకరించుకొని వెళ్ళాలని మనవి చేస్తున్నాం.